ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఒక సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థిని అనండి, అడగండి, అప్పుడు చెప్తాడు. సంవత్సరం ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఎంత నరకం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఇరుగు పొరుగు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో అప్పుడు అర్థమవుతుంది సంవత్సరం విలువ. ఒక ఫెయిల్ అయితే ఒక్క నెల విలువ తెలియాలంటే 9 నెలలు మోసిన మీ అమ్మని అడగండి, తల్లిని అడగండి, చెప్తుంది. 7 నెలలు అయిపోయిన తర్వాత 8 నెలలు, 9 నెలలు, అంటే నెలలు పెంచుకుంటూ పోతుంది. 9 నెలలు ఉన్నప్పుడు ఆ నెలలు గురించి ఆలోచిస్తుంటూ ఆ బిడ్డను మోస్తూ లోపల తంటుంటుంది. పిండము అంటే కలుతా ఉంటుంది. పనులు చేసుకోవాలా, అన్నం చేయాలా, తర్వాత ఇంట్లో అన్నం చూసుకోవాలా, బట్టలు పిండే ప్రతి ఒక్క పనులు చేసుకుంటుండాలా తల్లి. ఎప్పుడు నెలలో, అంటే నెల విలువ తెలియాలంటే ఎవరిని అడగల్లా? అంటే బిడ్డను మోసే తల్లిని అడగల్లా. అర్థమైందా? అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు 3 గంటల సేపు టైం ఇస్తే ఆ 3 గంటల లోపు మీకు ఎగ్జామ్ రాయాలా. ఒకవేళ గంట, 2 గంటలు, 3 గంటల సేపు అయిపోతే మీ టైం లైఫ్ పీక్కుంటారు. అంటే మీరు 3 గంటల లోపల ఏం చేయాలా? ఎగ్జామ్ రాయాలా. మీ 3 గంటలు ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళు పేపర్ పీక్కుంటారు. కాబట్టి మీరు నేర్చుకునేది, వాళ్ళు ఇచ్చినది కేవలం 3 గంటల లోపు రాయాలా. అప్పుడు తెలుస్తుంది గంటల విలువ, ఎంత గంట విలువ అనేది. అర్థమైందా? గంటల విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జామ్ హాల్లో తెలుస్తుంది. ఎగ్జామ్ హాల్లో తెలుస్తుంది అన్నమాట. అర్థమైందా? మీరు రైల్వే స్టేషన్ పోతున్నప్పుడు 1 నిమిషం ముందు వచ్చింటే ట్రైన్ దొరుకుతుందా అంటారు. అప్పుడు ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. 1 నిమిషం ముందు, అప్పుడు తెలుస్తుంది విలువ. 1 నిమిషం ముందే వచ్చింటే ఆ ట్రైన్లో మనము తిరుపతి వెళ్ళేవాళ్ళము. తిరుపతి ఇక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరి స్టేషన్ పోయినావు, 1 నిమిషం లేట్ అయిపోయింది. ఆ నిమిషం లేట్ కావడం వల్ల ఏమైంది? ట్రైన్ మిస్ అయిపోయింది. అప్పుడు తెలుస్తుంది నిమిషం విలువ. అయ్యో ఎప్ప ఎంత పని చేసుకున్నాం కదా 1 నిమిషం అనుకుంటున్నాం, అవునా కదా? 1 నిమిషంలో. తర్వాత 1 సెకండ్ విలువ తెలియాలంటే, మీకు 1 సెకండ్ విలువ తెలియాలంటే జస్ట్ పోతున్నప్పుడు బైక్ లో పోతుంటావు, బస్ అడ్డం వస్తుంది, జస్ట్ తప్పించుకొని పోయిస్తావు ఇట్లా పక్క. జస్ట్ ఆ సెకండ్ లో అడ్డగా ముందుకు వచ్చింది కదా, బస్ యాక్సిడెంట్ అయిపోతుండే. అమ్మయ్యా ప్రాణం మిగిలేదు నాకే. అప్పుడు తెలుస్తుంది సెకండ్ విలువ. పోతా ఉంటారు, ఏదో ఫోన్ పాపకి పోతుంటారు, ఇట్లా చూస్తే అమ్మ ఇట్లా తిప్పిస్తాడు. ఇట్లా వాడు డ్రైవర్ ఆపద తిప్పిస్తాడు. ఇట్లా పోతూ డ్రైవర్ చూస్తాడు, ఇక్కడ చూసి డ్రైవర్ ఆపద తిప్పుతాడు, డ్రైవర్ ఇప్పుడు తిప్పుతాడు. అంతే, ఇద్దరు తప్పించుకొని ఇస్తారు. యాక్సిడెంట్ కాదు, అమ్మయ్య అనుకుంటారు. అప్పుడు తెలుస్తుంది సెకండ్ విలువ. మిల్లీ సెకండ్ విలువ తెలియాలంటే స్పోర్ట్స్ ఒలింపిక్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు 1 మిల్లీ సెకండ్ ముందు వచ్చింటే ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చింది ఒలింపిక్ గేమ్స్ లో. కానీ మిల్లీ సెకండ్ లేట్ రావడం వల్ల ఆమెకు సిల్వర్ మెడల్ దొరికింది. ప్రపంచంలోనే నంబర్ 1 గోల్డ్ మెడల్ వచ్చింది ఆమెకు. కానీ లేట్ రావడం వల్ల, మిల్లీ సెకండ్ మిస్ కావడం వల్ల ఆమెకు ప్రపంచంలో 2వ స్థానం గెలిచింది. ఆమెకు సిల్వర్ మెడల్ వచ్చింది అనమాట. అర్థమైందా? కాబట్టి ఇది సమయం విలువ అన్నమాట. మీకు